క్షణక్షణం పోరాటం కణక్కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగు నేల పులకించింది, తెలుగు వెండి తెర కాంతులీనింది, తెలుగు ప్రేక్షకుడు కాలరెగరేశాడు. ఒక్కడి వల్ల తెలుగు సినిమా ఖ్యాతి ఢిల్లీలో మెరిసింది. అతనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. జాతీయ ఉత్తమ నటుడుగా రాష్ట్రపతి నుంచి నేడు అవార్డు అందుకున్న పుష్పరాజ్. శరన్నవరాత్రి ఉత్సవాలతో సందడి, అలంకరణలతో దర్శనమిస్తున్న ఆలయాలు ప్రత్యేక ఆకర్షణగా వాసవీదేవి అమ్మవారు. 3.52 కోట్లతో చింతపండు ప్రాసెసింగ్ క్లస్టర్ ప్రారంభం. ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 మందికి లబ్ధి. ఇది ప్రజా ప్రభుత్వమన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. విద్య, వైద్యం, సంక్షేమమే అస్త్రాలుగా జగన్ పేదరికం మీద యుద్ధం. రాష్ట్రంలో నిజమైన సామాజిక న్యాయం అమలుకే. వచ్చే నవంబర్ నుంచి రాష్ట్రంలో కులగణన, నిశ్శబ్ద సామాజిక విప్లవానికి నాంది అంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు నరేష్ కుమార్ రెడ్డి. ఊపందుకుంటున్న జనసేన టీడీపీ ఎన్నికల కసరత్తు. సమన్వయ కమిటీ ఏర్పాటుతో మోగుతున్న ఎన్నికల డంక. జనసేనకు 40 అసెంబ్లీ, 4 పార్లమెంటు సీట్ల కేటాయింపు. ఎన్నికల నాటికి కలిసొచ్చే మిత్రపక్షాలకు 10 సీట్లు రిజర్వ్. మొత్తానికి 125 చోట్లే టీడీపీ పోటీ. బాబు అరెస్టుతో జాక్ పాట్ కొట్టిన జనసేనాధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక డీటెయిల్స్ చూస్తే, విద్య, వైద్యం, సంక్షేమమే అస్త్రాలుగా జగన్ పేదరికం మీద యుద్ధం చేస్తున్నారని కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ మదనపల్లె మాజీ మున్సిపల్ చైర్మన్ నరేష్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నిజమైన సామాజిక న్యాయం అమలుకే వచ్చే నవంబర్ నుండి రాష్ట్రంలో కులగణన, ఇది నిశ్శబ్ద సామాజిక విప్లవానికి నాంది అంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు నరేష్ కుమార్ రెడ్డి. పేదరికం, అనారోగ్యం, సామాజిక వివక్ష మీద యుద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాసటగా నిలవాలని కుప్పం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నరేష్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక పీఈఎస్ మెడికల్ కాలేజ్ ఆవరణలో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో నరేష్ కుమార్ ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి జగన్ పేదరికం మీద యుద్ధం ప్రకటించారని అన్నారు. అట్టడుగు వర్గాలు, పేదలు, మహిళల అభివృద్ధికి నాణ్యమైన ఉచిత వైద్యం, సంక్షేమ పథకాల వరదతో ఆర్థిక చేయూతనిస్తూ జగన్ ఈ వర్గాల జీవన ప్రమాణాలను పెంచడానికి చేస్తున్న కృషి చరితార్థమని నరేష్ పేర్కొన్నారు. పేద, అట్టడుగు వర్గాల బంగారు భవిష్యత్తు చదువులతో ముడిపడి ఉందని, ప్రభుత్వ విద్యను, వైద్యాన్ని బలోపేతం చేసే దిశగా జగన్ నాడు నేడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య నరేష్ కుమార్ అన్నారు. మాట తప్పని, మడమ తిప్పని ముఖ్యమంత్రి జగన్ అని చెబుతూ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ జగన్ నెరవేర్చారని గుర్తు చేశారు. వచ్చే నవంబర్ 15 నుంచి రాష్ట్రంలో బీసీ కులగణనకు ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారన్నారు. అట్టడుగు వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వంతో పాటు పేద ప్రజల సమగ్ర సంక్షేమానికి ఈ కులగణన తోడ్పాడుతుందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల పార్టీ అని చెబుతూ కార్యకర్తల మనసెరిగి ముందుకు పోయే నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అని మిన్ను ముట్టిన కార్యకర్తల కరతాళ ధ్వనుల మధ్య నరేష్ కుమార్ అన్నారు. భారతీయ సినిమాకు 100 ఏళ్ల చరిత్ర ఉండగా అందులో తెలుగు సినిమాకు 90 ఏళ్ల చరిత్ర కలిగి ఉండడం మన ప్రత్యేకత. మన టాలీవుడ్ నుండి ఎందరో స్టార్స్ వచ్చారు, మరెందరో తమ స్థానాలు ఇండస్ట్రీలో పదిలపరుచుకున్నారు. కానీ ఏ నటుడికి ఉత్తమ జాతీయ అవార్డు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దాన్ని సాధించిన ఒకే ఒక్కడు అల్లు అర్జున్. దీంతో తెలుగు జాతి పులకిస్తోంది. ఇప్పుడు ఢిల్లీ మనవైపు తిరిగి చూసేలా అల్లు అర్జున్ తన సత్తా చాటారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా తొలి పురస్కారాన్ని అందుకున్నారు. దీంతో తెలుగు లోగిళ్లలోకి తొలిసారి జాతీయ అవార్డు గెలుచుకున్న యాక్టర్గా అల్లు అర్జున్ నిలిచారు. మన తెలుగు ఇండస్ట్రీలో భారతదేశం గర్వించదగే గొప్ప నటులున్నారు. రామారావు, నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, మోహన్ బాబు, ఇలా చెప్పుకుంటూ పోతే దశాబ్దానికి ఒక 10 మంది స్టార్స్గా ఎదిగి గుర్తింపు పొందారు. కానీ ఎవరికీ ఉత్తమ జాతీయ అవార్డు దక్కలేదు. కనీసం మన స్టార్స్కి ఢిల్లీ లైబ్రరీలో గౌరవం దక్కలేదని చిరంజీవి తెలిపారు. వారి చిత్రపటాలని కనీసం మాత్రంగా ఆయన ఢిల్లీ సినిమా లైబ్రరీలో కూడా ఉంచలేదని అన్నారు. और फिल्म पुष्पा के लिए सर्वश्रेष्ठ अभिनेता का पुरस्कार ग्रहण कर रहे हैं श्री अल्लू अर्जुन. पुष्पा
Allu Arjun for an intense, charismatic performance of an underdog challenging an entire corrupt system. Iconic role certainly deserves another round of applause. अपने अभिनय से जनता ही नहीं ज्यूरी का भी दिल जीतने वाले श्री अल्लू अर्जुन। చింతపండు ప్రాసెసింగ్ క్లస్టర్ ద్వారా 10,000 కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్లు రాజంపేట ఎంపీ లోక్సభ స్పీకర్ ప్యానెల్ మెంబర్ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కురబలకోట మండలంలో ప్రారంభించిన ఈ పరిశ్రమ ద్వారా 30,000 మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి లభిస్తుందన్నారు. కేవైసీ నోడల్ ఏజెన్సీగా, డిఆర్డీఏ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా, సిఎఫ్టిఆర్ఐ టెక్నికల్ ఏజెన్సీగా ఈ క్లస్టర్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని, జగనన్న బాగుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుందన్నారు. అభివృద్ధి ఏ ప్రభుత్వంలో జరిగింది అనేది ప్రజలందరూ గమనించాలని సూచించారు. ఉమ్మడి చిత్తూరు ప్రాంతంలో చింతపండు మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారని, వారందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చింతపండు ప్రాసెసింగ్ క్లస్టర్ను అభివృద్ధి పరిస్తే బాగుంటుందని భావించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో డిఆర్డీఏ ఆధ్వర్యంలో కురబలకోటలో చింతపండు ప్రాసెసింగ్ క్లస్టర్ను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాజెక్టును 3.52 కోట్లతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ క్లస్టర్ కురబలకోట, పొంగనూరు, చౌడేపల్లి, రామసముద్రం, సోమల ప్రాంతాలలోని 10,000 కుటుంబాలకు అండదండగా నిలుస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా కురబలకోట, పొంగనూరు, చౌడేపల్లి, రామసముద్రం మండలాలలోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన 1,377 మహిళలు లబ్ధి పొందుతారని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా విత్తనాలు తీసివేసిన చింతపండు, చింతపండు పేస్టు, చింతపండు క్యాండీ, చింతపండు పౌడర్ తదితర ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేయబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పిఎస్ గిరీష, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. కలిసినప్పుడు ఒక మాట చెప్పినారు. తంబలపల్లి నియోజకవర్గంలో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చే విధంగా ఇక్కడ ఏదన్నా మనకు ఇండస్ట్రీస్ నేను ఖచ్చితంగా తంబలపల్లి నియోజకవర్గానికి చేస్తానని చెప్పి కూడా జగనన్న చెప్పినారు. ఖచ్చితంగా ఇది వరకైతే మీరు నమ్మకం పెట్టి చెప్తే ఏ విధంగా ఈ రోజు నియోజకవర్గంలో రోడ్లన్నీ అభివృద్ధి జరిగినా, ఈ రోజు డ్యామ్ కట్టే పరిస్థితి ఏ విధంగా జరిగిందో, ఇండస్ట్రీస్ తెచ్చేదే కాకుండా వాటర్ గ్రిడ్ పథకం రెండు కూడా మీరు ఇంకొకసారి మీరందరూ కూడా ఆశీర్వదిస్తే ఈ రెండు పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈరోజు మీకు సభాముఖంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, అందరు కూడా ధన్యవాదాలు. మదనపల్లిలో భక్తి శ్రద్ధలతో జగజ్జనని అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు పూజలు, అభిషేకాలు, అలంకారాలు జరుగుతున్నాయని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓంప్రకాష్ వెల్లడించారు. మీనాక్షిదేవిగా అమ్మవారిని అలంకరించి ప్రారంభమైన తొలి పూజ నుండి మంగళవారం దసరా ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు వేడుకోగానే మొర ఆలకించి ఆదుకునే జగజ్జనని అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు మదనపల్లె పట్టణం పరిసర పల్లెలు ముస్తాబయ్యాయి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా పట్టణంలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆదివారం నుంచి 23వ తేదీ వరకు నవరాత్రుల్లో అమ్మవారిని అలంకరించి ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం భక్తుల రద్దీతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఆలయ వీధులన్నీ విద్యుత్ దీపాలతో ముస్తాబయ్యాయి. పట్టణంలోని అమ్మవారి ఆలయాలలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారు ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్నారు. పట్టణంలోని శ్రీ వాసవి భవన్ వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రతిరోజు పూజలు, అభిషేకాలు, అలంకారాలు జరుగుతాయని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఓంప్రకాష్ తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పూనగంటి ఓంప్రకాష్, సూరి, గిరీష్ల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఓంప్రకాష్ మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం జిల్లాలోని అత్యంత పేరు ప్రఖ్యాతులు గాంచిన పురాతన ఆలయమని ఆయన గుర్తు చేశారు. ఆలయాన్ని 12 ఏళ్ల కిందట పునర్నిర్మించడం జరిగిందన్నారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఆదివారం 15న మీనాక్షిదేవిగా అమ్మవారిని అలంకరించి తొలి రోజున పూజ చేశారు. 16న వాసవాంబగా, 17న గాయత్రీదేవిగా, 18న అన్నపూర్ణాదేవిగా, 19న శ్రీ కాళింగ మర్దినిగా,
20న సరస్వతిగా, 21న రాజరాజేశ్వరిగా, 22న మహిషాసుర మర్దినిగా, 23న ధనలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. 24న వసంతోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆర్యవైశ్య సంఘం నాయకులు ఓం ప్రకాష్ వెల్లడించారు. అంతేకాక పట్టణంలోని స్థానిక నీరుగట్టు వారి పల్లెలోని చౌడేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సిటిఎం రోడ్డులోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయం, బెంగళూరు రోడ్డులోని శ్రీ యోగ భోగేశ్వర స్వామి ఆలయం, భువనేశ్వరి నగర్లో వెలసిన భువనేశ్వరి ఆలయంలో అమ్మవారు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలతో భక్తులను ఆశీర్వదిస్తారు. అయ్యప్ప నగర్లో వెలసిన వేదమాత గాయత్రీదేవి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో దేవత సతీష్, కిషోర్, ప్రవీణ్, పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. 3 రోజుల నుంచి దసరా మహోత్సవ ఉత్సవాలు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం నందు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అత్యద్భుతంగా 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దేదీప్యమానంగా జరుగుతుంది. దీనిలో భాగంగా మొదటి రోజు మీనాక్షీదేవి అలంకారము, 2వ రోజు వాసవి దర్బార్, ఈరోజు గాయత్రీదేవి అలంకారము అత్యద్భుతంగా దేదీప్యమానంగా పురవీధుల్లో వెలుస్తూ ఇక్కడ అత్యద్భుతంగా ఎక్కడా లేని విధంగా ఈ శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో జరుగుతుంది. పుర ప్రజలు మరియు ఆర్యవైశ్యులు శ్రీమద్ కన్యకా పరమేశ్వరి దేవి యొక్క ఆలయం నుంచి శరన్నవరాత్రి సందర్భంగా ఈ దసరా మహోత్సవాలు ప్రారంభమై నేటికి 3 రోజులు. ఈ కార్యక్రమాన్ని అమ్మవారి కృపాకటాక్షాలతోటి మా సంఘ సభ్యులతోటి అపూర్వంగా, ఘనంగా, సంతృప్తిగా ఈ కార్యక్రమాలన్నీ మేము ఎంతో ఆర్యవైశ్య సంఘం యొక్క సహకారంతో ఎంతో సంతోషకరంగా జరుపుకుంటూ ఉన్నాం. భక్తి శ్రద్ధలతో మన ఆర్యవైశ్యులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ 3వ రోజు కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేశారని చెప్పేదానికి నేను సంతోషిస్తున్నాను. ఒకటివేల చంద్రయ్య కుల బాంధువుల ఆధ్వర్యంలో ఈ నవరాత్రి ఉత్సవాలు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు 3వ రోజు ఎండి కవచములతో అమ్మవారి అలంకారము దిగ్విజయంగా చేస్తున్నాము. ప్రతి ఏటా అమ్మవారి దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా, రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 27వ వార్షికం ఇది. ఎంతో గొప్పగా ప్రతిష్టాత్మకంగా ఒకటివేల చిత్రకుల బాంధవులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. మదనపల్లె ప్రజలు అందరూ కూడా ఈ అమ్మవారికి పాత్రలు కానీ ప్రసాదం తీసుకొని అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనసా వాచ కోరుకుంటున్నాం. ఊపందుకుంటున్న జనసేన టీడీపీ ఎన్నికల కసరత్తు, సమన్వయ కమిటీ ఏర్పాటుతో మోగుతున్న ఎన్నికల ఢంకా. జనసేనకు 40 అసెంబ్లీ, 4 పార్లమెంట్ సీట్ల కేటాయింపు. ఎన్నికల నాటికి కలిసొచ్చే మిత్ర పక్షాలకు 10 సీట్లు రిజర్వ్ చేశారు. మొత్తానికి 125 చోట్లే టీడీపీ పోటీ. బాబు అరెస్టుతో జాక్పాట్ కొట్టిన జనసేనాధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తెలుగుదేశం, జనసేన పార్టీల ఎన్నికల పొత్తు ఖరారైన నేపథ్యంలో కొత్త లెక్కలు తెరపైకి వస్తున్నాయి. ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశంలో అంతర్గత లెక్కలు మొదలయ్యాయి. తాజాగా సమన్వయ కమిటీ నియామకం పూర్తి కావడంతో తెలుగు తమ్ముళ్లు సీట్ల కేటాయింపు సర్దుబాటుపై ఒక అంచనాకి వస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 2 పార్టీల మధ్య అవగాహనలో కీలకమైన సీట్ల సర్దుబాటు, కేటాయింపులో ఇప్పుడు ప్రధాన అంశంగా మారడంతో దీనిపై అధినాయకత్వం దృష్టి పెట్టింది. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉండడంతో పార్టీ కష్ట సమయాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుకు పచ్చజెండా ఊపి అధికారిక ప్రకటన చేయడంతో తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం పొంగిపొర్లుతోంది. ఊహించని విధంగా చంద్రబాబు జైలుకు వెళ్లడంతో పొత్తులపై నిర్దిష్టమైన చర్చ జరగకుండానే అధికారిక ప్రకటన వెలువడడంతో సీట్ల కేటాయింపుపై కొత్త లెక్కలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తుందనేదే ప్రధాన అంశంగా మారింది. గతంలో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లో 3 దఫాలుగా భేటీ అయ్యి సీట్ల కేటాయింపుపై దాదాపుగా ఒక అవగాహనకు వచ్చారు. జనసేనకు 25 అసెంబ్లీ స్థానాలతో పాటు 3 పార్లమెంటు స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వేగంగా మారిన రాజకీయ సమీకరణాలతో మళ్లీ ఇప్పుడు కొత్త లెక్కలు తెరపైకి వచ్చాయి. పొత్తుల ప్రకటన అనంతరం జనసేన 40 అసెంబ్లీ స్థానాలను
గాను 4 పార్లమెంటు స్థానాలను అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వం పొత్తుల్లో భాగంగా మొత్తం 40 సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉందని లెక్కలు వేస్తోంది. జనసేనకు దాదాపుగా 30 నుంచి 32 అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఆ పార్టీకి ఉత్తరాంధ్ర, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మంచి పట్టు ఉండడంతో అక్కడ కూడా అధిక స్థానాలు కేటాయించాలన్న ప్రతిపాదనను చేసే అవకాశాలున్నాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో జనసేనకు భారీగా సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. నియోజకవర్గాల వారీగా సామాజిక సమీకరణాలు గతంలో ఆ పార్టీ ప్రభావితం చేసిన అంశాల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందన్న అంచనాలు చేస్తున్నారు. జనసేనకు కేటాయించిన స్థానాలు పోగా మిగిలిన 8 నుంచి 10 స్థానాలు రిజర్వ్ ఉంచే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. బీజేపీ వామపక్షాల పొత్తు ఖరారైతే ఈ 8 స్థానాలను వారికి కేటాయించాల్సి వస్తోందని అంచనాలు ఉన్నాయి. ఇక డీటెయిల్స్ చూస్తే డెంగ్యూ జ్వరంతో ఒక బాలింత మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన సోమవారం రాత్రి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ములకల చెరువు మండలం బురకాయలకోట పంచాయతీ బోయమాలపల్లెకు చెందిన ఆనంద్ భార్య నాగవేణి ఈ నెల 11వ తేదీన పురిటి నొప్పులతో బాధపడుతూ జిల్లా ఆసుపత్రికి వచ్చింది. తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటు అధ్యక్షులుగా నియమింపబడిన చెమర్తి జగన్మోహన్ రాజును కలిసి సన్మానించిన జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్. మంగళవారం కడప పట్టణంలో తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి నివాసంలో నూతనంగా తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటు అధ్యక్షులుగా నియమింపబడిన చెమర్తి జగన్మోహన్ రాజుని కలిసి సన్మానించిన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు, అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, మహబూబ్ ఖాన్ ప్రతాప్, నగర సాధికార కమిటీ జిల్లా అధ్యక్షులు టీవీ వేణుగోపాల్, సలీం తదితరులు ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్చల గురించి చర్చించారు. క్షణక్షణం పోరాటం, కణకణం ప్రజాపక్షం. జనసైనిక న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.